నిరాహార దీక్ష జరుగుతుంది. అంతకంటే ఒక కామన్ మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అంతకంటే ఒక కామన్ మ్యాన్ చేతిలో ప్రస్తుతానికైతే ఇంకా ఇంతకంటే ఎక్కువ బలమేం లేదు. ఎందుకంటే ఇష్టానుసారం పొలిటీషియన్స్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా మనీని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎలా యూజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక్క అనౌన్స్మెంట్ కూడా రాలేదు. మేము ఇంత చేస్తున్నాము, ఆయన ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి మాతో మాట్లాడింది లేదు. ఇలా జరుగుతుంది, మేము ఇలా అనుకుంటున్నాము, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, కరెక్టా కాదా ఏదీ చెప్పలేదు ఇప్పటి వరకు. మేము అసలు ఎలా నమ్ముతాం? ఒకసారి 7 ఎకరాలు ఇస్తామంటాడు, ఒక్కొక్కసారి ఇంకెక్కడో ఇల్లు ఇస్తామంటారు. ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు ఆయన ఇల్లు రేపొద్దున కొండ మీద కట్టుకున్నారు కదా, ఆయన ఇల్లు ఇప్పుడు కొంచెం కొండ మీద ఉంది. లేదు మీరు కొండను పడేసి కట్టుకున్నారు, అది ఇల్లీగల్, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటే ఆయన ఖాళీ చేసేస్తాడా? లేదు కదా. గవర్నమెంట్ అప్రూవల్ ఉంది కాబట్టి కట్టుకున్నాం. ఇల్లీగల్ గా కట్టుకున్న భూములు కాదు ఇవి, ఇల్లీగల్ గా కట్టుకున్న ఇళ్లు కూడా కాదు ఇవి. అన్ని ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్ అన్ని ఉండి కట్టుకున్న ఇళ్ళని మీరు ఓవర్ నైట్ వచ్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అందరి లైఫ్ లో ఎలా అల్లకల్లోలం పెంచారు.